100 మంది ముద్దాయిలు అన్నారు. అయ్యేటప్పటికి ఏమైంది, ఆ రెండు వైపులా ఉన్నటువంటి ప్రధాన లీడర్లు పోలీసులు అరెస్ట్ చేస్తారని చెప్పి వాళ్ళు ఇల్లు వదిలిపోయినాడు. మీరు కూడా అంతా టీవీలలో చూసింటారు. సో లీడర్లే వెళ్ళిపోయినప్పుడు కార్యకర్తల పరిస్థితి ఎట్లా ఉంటుంది? కార్యకర్తలు కూడా ఊర్లో వదిలిపెట్టిపోయినారు. అది ఎట్లా అంటే అక్కడ వాళ్ళని అరెస్ట్ చేసే బాధ్యతలు మాకే ఇచ్చినారు టీమ్స్కి. సో మేము ప్రతి గ్రామానికి వెళ్ళి ఆ గ్రామ స్థాయి లీడర్ల ఇంటికి వెళ్ళినప్పుడు చురుకుగా పాల్గొన్నటువంటి వ్యక్తుల ఇళ్ళకు పోయినప్పుడు కేవలం ముసలి వాళ్ళు, స్త్రీలు, చిన్నపిల్లలు తప్ప ఎవరు కూడా ఇళ్ళల్లో లేరు. ఇంకా పరిస్థితి ఎట్లుంటుందో చూడండి. మొత్తం మీరు తాడిపత్రి తాలూకాలో 5 మండలాలలో ఎవరు ఏ వైపు లీడర్లు లేరు, ఏ వైపు కార్యకర్తలు లేరు. క్షణికావేశంలో పోయి రాళ్ళు వేసుకున్నారు. ఆ తర్వాత పోలీసులు 1000 మంది మీద కేసు పెట్టినారంటే మా పేరుందేమో అంటే ఎవరు లేకుండా అందరూ దొరకకుండా పోయినారు మాకు. మళ్ళీ మేము ఎక్కడెక్కడి నుంచో హైదరాబాద్ నుంచి, గోవా నుంచి, సుదూర ప్రాంతాల నుంచి వాళ్ళని పట్టుకొని రావడం జరిగింది కొంతమంది లీడర్లని. కాబట్టి మీకు ఎందుకు చెప్తున్నాను అంటే ప్రధానంగా ఈ యొక్క ఎలక్షన్స్ సందర్భంగా మంచి సంయమనంతో ఉండాలి. మామూలు రోజులలో అయితే 2-3 కేసులలో ఇన్వాల్వ్ అయితేనే ఈ యొక్క రౌడీ షీట్స్ ఓపెన్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. కానీ ఇప్పుడు ఏమైందంటే ఎలక్షన్స్కు సంబంధించి ఎవరైనా గొడవ చేసుకుంటే నిర్దాక్షిణ్యంగా రౌడీ షీట్లు ఓపెన్ చేయండి అనేటువంటిది ఉత్తర్వులు మాకున్నాయి. మరి రౌడీ షీట్లు ఓపెన్ చేస్తే మీ పరిస్థితి ఏంది అనేటువంటిది మీరు ఒక్కసారి గమనించాలి. అది చెప్పబోయే ముందు మీకు ఒక చిన్న ఉదాహరణ కూడా చెప్తానండి. నేను కొత్తగా ఈ కళ్యాణదుర్గం సబ్ డివిజన్కి వచ్చిన తర్వాత పోయిన సంవత్సరము ఒక పెద్ద మనిషి చాలా పెద్ద రికమెండేషన్ చేయించుకొని నా దగ్గరికి వచ్చినాడు. ఏమని? ఆయన చాలా పెద్ద మనిషి, ఆయన పైన రౌడీ షీట్ ఉంది, ఆ రౌడీ షీటు తీసేయండి అని చెప్పేసి రికమెండేషన్ చేయించుకొని నా దగ్గరికి వచ్చినారు. సరే, వచ్చిన తర్వాత కాఫీ టీ ఇచ్చినాం. ఆయన తాగినాక ఏం పెద్ద అయినా ఏమి అని అంటే, అయ్యా నాకు కొడుకు కూతురు 2 అమెరికాలో ఉన్నారు. మా పాప అక్కడ ఒక అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నది. ఆ అమ్మాయిని పెళ్ళికి మేము పోవాలి, నేను నా భార్య. నాకు రౌడీ షీట్ ఉంది, అదేవిధంగా కేసులు ఉన్నాయని చెప్పేసి నాకు మీ వాళ్ళు పాస్పోర్ట్ క్లియరెన్స్ ఇవ్వడం లేదు. ఆ రౌడీ షీట్ క్లోజ్ చేయండి సార్, అందుకే నేను అంత పెద్ద రికమెండేషన్ చేయించుకొని మీ దగ్గరికి వచ్చినాను అన్నాడు. సరే, రికార్డ్స్ తీసుకురండి అని చెప్పేసి రికార్డ్స్ వెరిఫై చేస్తే ఆయన మీద ఉన్నటువంటి 4 కేసులలో 3 కేసులు కోర్టు కొట్టేసింది, ఇంకా ఒక కేసు పెండింగ్లో ఉంది. సో కేసు పెండింగ్లో ఉన్నప్పుడు రౌడీ షీట్ తీసివేయడానికి వీలు కాదు. అప్పుడు ఆ పెద్ద మనిషికి చెప్పడం జరిగింది, ఈ కేసు నువ్వు కొట్టేయించుకుంటేనే నీ యొక్క రౌడీ షీట్ తీసేయడం జరుగుతుంది, నీకు పోలీస్ క్లియరెన్స్ ఇవ్వడం జరుగుతుంది, నీకు పాస్పోర్ట్ వస్తుంది పెద్ద ఆయన అని చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఒక నెల రోజులకు ఆయన మళ్ళీ నా దగ్గరికి వచ్చినాడు పెళ్లి కార్డు తీసుకొని. ఏం పెద్ద ఆయన వచ్చినామంటే, ఇంకా నాకు రాలేదని చెప్పేసి ఆ పిల్లలే తిరుమలలో పెళ్లి పెట్టుకున్నారు సార్, మీరు పెళ్ళికన్నా రండి అని చెప్పేసి వచ్చినాడు. ఏమైంది అంటే వాళ్ళు ఒక 10 రోజులు లీవ్ తీసుకున్నారు, తిరుమలలో పెళ్లి చేసుకుని మళ్ళీ తిరుమల నుంచి అట్లే వెళ్ళిపోతారు సార్ అని చెప్పడం జరిగింది. ఇది మీకు ఎందుకు చెప్తున్నాను అంటే, మీరు కేసులలో ఇరుక్కుంటే రౌడీ షీట్లు ఓపెన్ చేస్తే ఆ రౌడీ షీట్లు తీసివేసుకోవాలంటే చాలా కష్టం. ఆ కేసులన్నీ కొట్టేయాలి. ఆ తర్వాత మీ యొక్క ప్రవర్తన సరిగా ఉండాలి. అప్పుడు మాత్రమే కేసులను కొట్టివేసినారని చెప్పేసి మీ పైన ఉన్నటువంటి రౌడీ షీట్లను తొలగించడం జరుగుతుంది. లేకపోతే ఏ చిన్న ధర్నా జరిగినా, ఏ చిన్న బంద్ జరిగినా, లేకపోతే ఏ ఎలక్షన్ జరిగినా మిమ్మల్ని అందరినీ తీసుకొచ్చి స్టేషన్లో కూర్చోబెడతారు. మరి గలాటలు ఏం జరగలేదంటే మళ్ళీ మిమ్మల్ని ఇళ్లకు పంపిస్తారు. కాబట్టి ఈ రౌడీ షీట్ల జోలి పోవద్దండి. అదేవిధంగా ఈ గలాటలకి అసలు వెళ్ళొద్దండి. ముఖ్యంగా ఈ గలాటలు ఏది త్రాగుబోతులతో గ్రామాలలో. ఎందుకనంటే మీరు లీడర్లు కనపడరు వాళ్ళలో లోపలి మనిషి ఉంటాడు. ఏ మనిషి ఉంటాడు? లోపల మనిషి ఉంటాడు. వాడు మీరు ఏమన్నా రే వద్దు పోరా ఏదో గలాట అంటే నువ్వు భలే చెప్పినావు పో పెద్ద మనిషి నువ్వు అని వాడు మిస్సాలు తీరుతూ ఉంటాడు. ఆ పక్కనే రాయి ఉంటే రాయి తీసుకొని వేస్తూ ఉంటాడు. సో అవతల వాళ్ళు కూడా సహనంతో ఉండరు కదా, కాబట్టి వాళ్ళు రాళ్ళు తీసుకొని వేసుకుంటారు. తాగుబోతులు గ్రామ పెద్దలకు పెడతారు.
మీరు అట్లా చేయకుండా ఏం చేయాలంటే మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. నిన్నంతా మీరు మన దగ్గర కత్తి ఉంది, వాడు తాగి ఊరంతా తిరుగుతారన్నారు సార్, వాడు తిట్టుకుంటా అందరినీ అని చెప్పినాడు. ఏమైనా మీరు పెద్ద మనుషు నాకు ఫోన్ చేస్తున్నాడు, వాడిని పట్టుకున్నాడు, కట్టేసి అది వాని చేతిలో కొడవలేదు తీసుకోవాలి కదా అని చెప్పేసి ఎస్ఐ చెప్తే, ఎక్కడ తీసుకుంటాం సార్, వాని దగ్గర చేతిలో కొడవలేదు, దగ్గర వచ్చి తాగుబోతాడు, ఎవరి మీద వెయిట్ వేస్తే ప్రమాదం అవుతుంది కదా సార్, అందుకోసమని మేము సాహసం చేయలేకపోతున్నాం అని చెప్పేసి చెప్పినారు. అప్పుడు ఇమ్మీడియట్గా ఎస్ఐ గారు స్టేషన్కి ఫోన్ చేసి ఆడ ఉన్నటువంటి ఏఎస్ఐ కానిస్టేబుల్ మీరు ఇమ్మీడియట్గా వెళ్ళి వాడిని పట్టుకొని రండి అని చెప్తే, ఇమ్మీడియట్గా ఏఎస్ఐ కానిస్టేబుల్ పోయి వాడిని తాగుబోతానికి ఇంత నెత్తిన నీళ్లు చల్లి వాడిని కొడవలు తీసి తీసుకొచ్చి కూర్చోబెట్టి రాత్రి 1 గంటకు వాడిని జైలుకు పంపడం జరిగింది. ఇప్పుడు ఏం జరిగింది, మీకు ఒకటి పాజిటివ్ చెప్పిన వెంటనే మీరు చూడంగానే గ్రామ పెద్దలు స్పందించి ఎస్ఐ గారికి చెప్పంగానే ఇమ్మీడియట్గా పోలీసులు తీసుకున్నటువంటి యాక్షన్ వల్ల ఆ గ్రామంలో ఎటువంటి గొడవలు జరగకుండా అయిపోయినాయి. సేమ్ ఇన్సిడెంటే కంబదూరు మండలంలో జరిగింది ఒక 15 రోజుల కిందట. ఏం జరిగింది, త్రాగుబోతుడు విపరీతంగా తిడుతూ ఉన్నాడు అందరినీ బజార్లో. ఒక వ్యక్తి అటుగా పోతూ ఉన్నాడు, అతన్ని తిట్టినాడు. తిట్టి అతను ఎందుకు తిడతామని చెప్పేసి చెంపకేసి ఒక ఎట్టు కొట్టినాడు. కొట్టగానే వాడు తాగిపోయి ఉన్నాడు కదా, పూర్తిగా కంట్రోల్ తప్పిపోయి పక్కనే ఉన్నటువంటి రాయి మీద పన్నాడు, తలకు గాయమైంది. వెంటనే 108కి ఫోన్ చేసినాడు. వీళ్ళిద్దరు కొట్లాడుతుండేది, వాడు తాగి తిడుతూ ఉండేది, వీడు వాడిని చెంపకేసి కొట్టేదంతా. ఇప్పుడు మామూలుగా మీరు ఫ్రీ ఉండరు కదా, మీ చేతిలో ఏముంటుంది, సెల్ ఫోన్ ఉంటుంది, బాగా చక్కగా దాన్ని వీడియో తీసి వైరల్ చేస్తారు. సో అట్లా ఒక వ్యక్తి చెట్టు కింద కూర్చున్నటువంటి వ్యక్తి వీడియో తీసినాడు. వాడు 108కు వచ్చి హాస్పిటల్ అడ్మిట్ అయినాడు. వాడు ఎస్సీ కమ్యూనిటీ, నన్ను కులం పేరుతో కొట్టి తిట్టినాడు, నాకు గాయమైంది అని చెప్పేసి హాస్పిటల్లో స్టేట్మెంట్ ఇచ్చినాడు. కేసు కట్టడం జరిగింది. తీరా చూస్తే కేసు కట్టిన తర్వాత ఇన్వెస్టిగేషన్ పోతే ఈ వీడియో చూపించిన వాడు విపరీతంగా అందరినీ దుర్భాషలు ఆడుతూ ఉన్నాడు తాగి. మరి వానికేమో దారిన పోతూ ఉన్నాడు, ఎందుకు అట్లా తాగి అట్లా చేస్తూ ఉన్నావు అని అంటే, వాడు ఏదో మాట్లాడితే కోపం వచ్చింది, ఒకేటి కొట్టినాడు. వాడు కంట్రోల్లో లేడు కాబట్టి, తాగి ఉన్నాడు కాబట్టి కింద పడినాడు, తలకు గాయమైంది. మరి తిట్టించుకునేది అయితే వీడే, మరి చివరకు కేసు పెట్టించుకుంది వీడే, జైలుకు పోయింది వీడే. కాబట్టి చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకోవాలని చెప్పి ప్రయత్నం చేయకండి. మీకు రెండూ చెప్పినాను. ఇప్పుడు ఒక గ్రామంలో తాగి కత్తి తీసుకొని తిరుగుతుంటే గ్రామస్తులు వెంటనే పోలీసుకు చెప్తే, మీకు నేను విజ్ఞప్తి చేసేది ఏమంటే, క్షణికావేశానికి లోనైపోయి విలువైనటువంటి జీవితాన్ని నాశనం చేసుకోకూడదు. ఎవడో తాగుబోతు అల్లరి చేస్తున్నాడు, నీకు సంబంధించినటువంటి కార్యకర్తనే వాడికి నువ్వు పెద్ద మనిషిగా చెప్పాలా, పెద్ద మనిషి తరహాగా ఏమని, ఒరే తాగుబోతు వేదవా, నువ్వు తాగినావు, ప్రశాంతంగా పోయి ఇంట్లో పండుకోపో అని ఒక మాట చెప్పాలి. లేదు వాడు వేరే వాళ్ళతో గొడవ చేసుకుంటుంటే కూడా నీ పెద్దరికాన్ని నిలబెట్టుకోవాలా. ఏం నిలబెట్టుకోవాలి, వాడు ఏదో తాగి అల్లరి చేస్తున్నాలే, పదండి వాడిని ఏం పట్టించుకోవద్దండి అని చెప్పి మీరు గ్రామంలో సముదాయించి సర్ది చెప్పి ఫర్దర్గా గలాటలు కాకుండా మీరు చూసుకోవాల్సినటువంటి బాధ్యత పెద్ద మనుషుల మీద ఉంటుంది. ఇప్పుడు మంత్రసాని ఉంటుంది, ఏం చేస్తుంది మంత్రసాని, పిల్లవాడు వచ్చినా పట్టుకుంటుంది, ఇంకొకటి వచ్చినా పట్టుకుంటుంది, అవునా కదా. సో అదేవిధంగా గ్రామ పెద్దగా మీరు మంత్రసాని ఉద్యోగం మీది. గ్రామ పెద్దగా ఏం చేస్తారు, కష్టం వచ్చినా భరించాలి, నష్టం వచ్చినా భరించాలి. అదేవిధంగానే మీ యొక్క కార్యకర్త ఉంటాడు, వాడిని కాపాడాల్సిందే. సేమ్ టైం వాడు తప్పు చేసినప్పుడు, రే అది తప్పు పద్ధతి కాదు, అట్లా చేయకూడదు, మనం మంచిది కాదు అని చక్కగా చెప్పిన వాడే పెద్ద మనిషి. అట్లా కాకుండా తప్పు చేసినట్టు కూడా నీవు వెంటేసుకొని వాడి తప్పును సమర్థించినవారంటే శ్రీకృష్ణుడిని మళ్ళీ మీకు చెప్పాల్సి వస్తుంది. ఎన్ని దేవుళ్ళకి కాయలు కొట్టింటి రామ పాప సిక్కాలంటే నువ్వు ఎరా, ఎన్ని దేవుళ్ళకి కొట్టింటివిరా కాయ? ఇంకా చూడిరా